Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss about parallelogram law. parallelogram law అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుందామండి. అయితే మనకి స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇన్ ఎన్ఆర్ ప్రోడక్ట్ స్పేస్ V of f అనేది ఒక ఎన్ఆర్ ప్రోడక్ట్ స్పేస్ అయితే నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 into నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. అయితే మనకి ఇది యూనిట్ 5 నుంచి మనకి పేపర్ 5 లీనియర్ ఆల్జీబ్రాలో మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ కి ఇది కానీ లేకపోతే ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ లేకపోతే క్వాచెస్ థియరమ్ అని ఒక నేమ్డ్ థియరమ్స్ ఒక 4 ఉన్నాయండి. 4లో ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతాడండి. ఆ 4 కూడా మనము మన యొక్క మ్యాథ్స్ లాజికల్ ఛానల్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దామని ఖచ్చితంగా చూడండి. అయితే ఇప్పుడు మనము ఆల్ఫా ప్లస్ బీటా కదండి. అయితే ప్రూఫ్ చూడండి మనకి ఇక్కడ ఏ విధంగా ఉందంటే ప్రూఫ్ అనేది V of f is a given V of f is a IPS NR product space alpha comma beta belongs to V అండి. అయితే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనకి ఏట్ లేదండి, సింపుల్ గా మీ అందరికి తెలుసు కదండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదే మనం ఇక్కడ ప్రూవ్ చేయాలండి. అంటే ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ 2ab క్యాన్సిల్ అయిపోతే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్, ఇక్కడ 2 కామన్ తీస్తే 2b స్క్వేర్, 2 కామన్ తీస్తే 2 into a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. అదే కదండి మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి, ఇదే కదండి మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి, ఇది మనకి ఇచ్చాడు అంతే కదండి. ఇదేనండి సేమ్ ప్రాసెస్ మనం కూడా ఇక్కడ కంటిన్యూ చేయాలండి. కాకపోతే ఇక్కడ మనకి ఎన్ఆర్ ప్రొడక్ట్ స్పేస్ లో కాబట్టి మనం ఇక్కడ ఏటి యూజ్ చేయాలంటే నార్మ్ అనే పదం అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ మనకి అక్కడ చూడండి, నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని మనం ఏ విధంగా మల్టిపుల్ చేస్తామండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బి అంతే కదండి. ఇక్కడ కూడా సేమ్ ఆ విధంగా మనము మల్టిపుల్ చేయాలండి. చూడండి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా. తర్వాత చూడండి ఇప్పుడు ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ అండి ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. దీన్ని మీరు అందరూ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అండి. దట్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అంతే కదండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఇది ఇక్కడ 2 స్టెప్స్ ఏ విధంగా ప్రాసెస్ అయితే చేసామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా చేయండి. అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా అంటే మైనస్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా అంతే కదండి. తర్వాత ఇప్పుడు బీటా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా అంతే కదండి. తర్వాత మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ బీటా ఇంటూ బీటా అంతే కదండి. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా
బీటా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా అంటే నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ 2 చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటండి? ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటండి? ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి వచ్చిందండి మనకి ఇక్కడ? ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ 2 అంటే 1 ప్లస్ 2 అంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా ఎల్హెచ్ఎస్ రెండు కలుపుతున్నాను ఫస్ట్, తర్వాత ఆర్హెచ్ఎస్ అని ప్లస్ నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఆర్హెచ్ఎస్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఆర్హెచ్ఎస్ ఇక్కడ రాస్తాను. నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 పార్ట్ కదండి ఇది. ఈక్వేషన్ నెంబర్ 2 పార్ట్ చూడండి ఇక్కడ రాస్తాను. ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ చేస్తున్నాను. నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆల్ఫా బీటా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మైనస్ సింబల్, మైనస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ ఆల్ఫా బీటాకి ప్లస్ ఆల్ఫా బీటాకి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ బీటా ఆల్ఫాకి ప్లస్ బీటా ఆల్ఫాకి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏంటి ఉన్నాయండి? ఇక్కడ లాస్ట్కి ఏంటి ఉన్నాయండి? నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. చూడండి ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ అంటే 2 నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్ అంటే 2 నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. అంతే కదండి. 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీసినట్లయితే నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్. అంతే కదండి. ఇప్పుడు చూడండి అంతే మనకి నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ నార్మ్ ఆఫ్ అదే కదండి వచ్చింది. కాబట్టి థియరము హెన్స్ ప్రూవ్. థియరం అనేది ప్రూవ్ చేసినట్లే. హెన్స్ ప్రూవ్. ఈ థియరం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి.